హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే ఇంతకుముందు వీడియోకి కంటిన్యూ అనమాట. తిరుపతికి వెళ్తున్నామని మీ అందరితో వీడియో షేర్ చేశాను కదా! దానికి కంటిన్యూ అండి. ఇంకైతే మేము రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాము. ఇంకా రైల్వే స్టేషన్‌కి వచ్చేసి మేమంతా ఇంకా నేను, మా అమ్మాయి మా పిల్లలైతే ఇంకా ట్రైన్ అయితే కొంచెం లేట్ అయిద్ది అనే అనౌన్స్‌మెంట్ చేశారు. ఇంక ఈలోపు మేమైతే తినేసామండి. మా వారు మా ఆయన ఏదో కొంచెం షాపింగ్ అవి చేసుకొని ఇంకేవో మెడిసిన్స్ అవి కావాలంటే తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా ఆయనైతే ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత తింటానన్నారు. ఇంక ఈలోపు అయితే మాకైతే ట్రైన్ కూడా వచ్చేసిందండి. మేమైతే సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నాం అనమాట. ట్రైన్ అసలు టికెట్స్ అయితే ఏవి కూడా ఖాళీ దొరకలేదండి మాకైతే. ఇంకా ఏది దొరికితే అది అన్నట్లు సెకండ్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైం అనమాట సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయటము. ఇంక సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నాము. మాకు 4 సీట్లు కూడా ఒక దగ్గరే వచ్చేసినాయి. ఇంకా మేమైతే ఇంకా డిస్ప్లే ఇస్తారు కదా, ఏ బోగి ఎక్కడికి వచ్చింది అనేసి ఇంక మా బోగి ఎక్కడికి వచ్చిందో చూసుకొని బోగి దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే ఆగిందండి. ఇంకా టికెట్స్ దొరకలేదు. ఇంక ఫస్ట్ ఏసీ మామూలు స్లీపర్ అవన్నీ ట్రై చేశారనమాట. అసలు టికెట్స్ అస్సలు ఖాళీ లేవు. ఇంకా ఎట్లాగైనా ఈసారి తిరుపతి వెళ్ళి రావాల్సిందేను అని ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా దొరికితే అదైతే టికెట్స్ అయితే బుక్ చేశారు. ఎందుకంటే మా అబ్బాయికి అయితే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడండి. ఇంక ఇప్పుడు వెళ్ళాడంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళరాడు. అసలు మొక్కే అయింది. ఒక్క సంవత్సరం నుంచి అట్లాగే వెనక పడిపోతుంది. ఈసారి ఎట్లాగైనా తీసుకెళ్ళి రావాల్సిందే అనేసి ఇంక మా అబ్బాయికి కూడా ఆల్రెడీ ఊరికి వెళ్ళటానికి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసామన్నమాట. ఇంక అందువల్ల అయితే ఇంకేది దొరికితే అది అన్నట్లు టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నామండి. ఇంక ఇలాగైతే ట్రైన్ కూడా ఎక్కేసాము. మా 4 ఒకే కంపార్ట్మెంట్లో 4 సీట్లు ఒకే దగ్గర వచ్చినాయండి. మనకి భోగికి లాస్ట్ సీట్లు ఇంక మావేనమాట గేట్ దగ్గర. ఇంకా ఎవరికైతే సీట్లకి వాళ్ళకి కర్టన్స్ అయితే ఇచ్చేసారు. ఇంక సెకండ్ ఏసీ అంటే ఇంకంతే కదా. ఇంకెలాగైతే మా వారైతే ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత తినేసేసారు. ఇంక ఎవరి సీట్లో అయితే వాళ్ళైతే పడుకున్నాము. నేనైతే పైన పడుకున్నాను. మా అమ్మాయి మా వారైతే కింద, నేను మా అబ్బాయి అయితే పై సీట్లో అయితే పడుకున్నాం అనమాట. ఇంకా తినేసి అన్నీ నీట్గా సర్దేసుకొని లగేజ్ అంతా ఎక్కడ సర్దేసుకొని ఇంకా పడుకున్నామండి. ఇంకా సెకండ్ ఏసీ అన్న మాటే కానివ్వండి, అసలు ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉందన్నమాట. ఏసీ కూడా సరిగా ఆన్ చేయలేదు. ఇంకా ఎందువల్ల తెలియదు, అర్థం కాలేదన్నమాట. ఏసీ కూడా సరిగా ఆన్ చేయలేదు. కొంచెం ట్రైన్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉందని చెప్పాలి. ఇంకా సరిగా అయితే నిద్ర పట్టలేదు. ఇంకా వేకువజామున 6 గంటలకల్లా మేమైతే తిరుపతిలో దిగిపోయామండి. తిరుపతిలో దిగిన తర్వాత మనకు దర్శనం టోకెన్లు ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళేసాము. మాకైతే దర్శనం టోకెన్స్ అయితే అస్సలు దొరకలేదండి. 2 చోట్లకి వెళ్ళాము. ఎక్కడా కూడా మాకైతే టోకెన్స్ అయితే దొరకలేదు. ఇంకా అక్కడే మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, ఇంకా అక్కడే మేము కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం అది ఏం చేయలేదు. పైకి వెళ్ళిన తర్వాత చేద్దాంలే అనేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి కొండకైతే బయలుదేరుతున్నామండి. ఇంకా మేము శ్రీవారి మెట్ల నుంచి నడిచి వెళ్దాం అనుకున్నాము. అట్టయితే ఫుల్ రష్గా ఉందంటండి అసలు జనము. అసలు మామూలు రష్ లేదంటే అసలు మీరు వెళ్ళలేరు సార్, ఇప్పుడు అస్సలు కుదరదు అటు వెళ్ళటము అని అన్నారు ఇంకా క్యాబ్ వాళ్ళు. ఇంక అందువల్ల అయితే ఇంకా ఆటో తీసుకొని ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ముందు స్టార్టింగ్లో మనకి గరుడాల్వారిది విగ్రహం ఉంటుంది కదా, దాని చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా చేసేసి లోపలికి తీసుకెళ్తారనమాట. ముందు అట్లాగా మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానివ్వండి, ఎవరైనా ఏ వెహికల్ వాళ్ళైనా ఆ గరుడాల్వారి చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేయించేసి లోపలికైతే స్టార్ట్ అయిపోతారండి. ఇంకా తిరుపతిలోకి ఇంక మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ లగేజ్ అంతా అక్కడ మనకి లగేజ్ కౌంటర్లో ఇచ్చేసేసి పైకి నడిచి వెళ్దాం అన్నట్లు వెళ్ళామండి. అసలైతే మెట్లు పూజ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను. కానీ సరే కుదిరితే చేద్దాము, లేదంటే నడిచి వెళ్ళైనా ఈసారైనా పిల్లల చేత చేపిద్దాంలే అన్నట్లయితే అనుకుంటూ వెళ్ళాను అనమాట. అసలు రష్ అయితే మామూలుగా లేదండి. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం సాటర్డే సండే రోజు మాత్రం అస్సలు తిరుపతి మాత్రం అస్సలు ముందు టికెట్స్ అన్నీ రిజర్వ్ అయ్యి ఉండి రూమ్ అంతా రెడీగా ఉంటే వెళ్తే చాలా మంచిది. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మేము ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే లగేజ్ అంతా వేసేసి నడిచి వెళ్దాం అన్నట్టు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూసే ఇంక మాకైతే ఇంకేం అర్థం కాలేదనమాట. లగేజ్ కౌంటర్ దగ్గర ఈ లగేజ్ అంతా ఇచ్చేసరికి 3-4 గంటలు పట్టేసిద్ది ఈజీగా మనకి. అది కాక దర్శనం టికెట్స్ కూడా లేవు, మనం చాలా ఇబ్బంది పడతాము. ఇంకా అందుకని ఇంక మా వారు అన్నారు, సరే ఈసారి స్వామికి దండం పెట్టేసుకొని నా వెహికల్కి అయితే పైకి వెళ్ళిపోదాము, ఈసారి వచ్చినప్పుడు నడిచి వెళ్దామని అయితే ఇంకా వెహికల్ పెట్టుకొని పైకైతే వెళ్తున్నామండి. నేనైతే చాలా బాధపడ్డాను అనమాట. చాలా బాధేసింది. ఇంక మొహం అంతా డల్ అయిపోయి ఇంకా చాలా ఫీల్ అయిపోయాను అనమాట. ఇంకా ఏం చేస్తాము, ఇంకా ఏదైనా మన మంచి కోసమే అనుకొని
అంత రష్ ఉందండి అసలు. మామూలు రష్ లేదు. కౌంటర్ అక్కడ లగేజ్ వేసుకొని అయితే మనం అయితే నడవలేం పైకి. లగేజ్ లేకుండా ఫ్రీగా ఉంటే నడిచి వెళ్ళటం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. లగేజ్ మన బ్యాగ్స్ వేసుకొని నడవాలంటే చాలా కష్టం. ఇంకా అందువల్ల అయితే ఇంకా వెహికల్ మాట్లాడుకొని క్యాబ్ మాట్లాడుకొని పైకి అయితే వెళ్తున్నామే కానీ మనసంతా అసలు ఏదో బాధగా అనుకున్నది ఏది జరగలేదు. మరి ఎందుకో అని స్వామి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటా పైకైతే వెళ్ళామండి. నేనైతే చాలా బాధపడిపోయాను. ఇంక మా వారైతే ఇంకా ఏం పర్లేదులే, ఈసారి వచ్చినప్పుడు నడిచి వెళ్దాము, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ బుక్ చేస్తాను, ఈసారి వెళ్దాం అన్నారు. ఇంకా సరే అని ఇంకెట్లా నాకు చెప్పుకొని ఇంక పైకైతే వెళ్ళామండి. ఇంక పైకి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ కూడా తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకోవడానికి కూడా అస్సలు ఖాళీ లేదండి. ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అలాట్ చేశారనమాట. ఇంకా రూమ్ తీసుకునే లోపు మేమైతే అక్కడే కూర్చొని ఫుడ్ అదంతా తినేసాము. కిందే అంతా ఫ్రెష్ అయిపోయి వచ్చాం కదా. పైకి వచ్చేసి ఆ రూమ్ తీసుకునే లోపు ఫుడ్ కూడా అంతా తీసేసుకున్నాము. ఇంకా రూమ్ మాకు అలాట్ చేసేలోపు మధ్యలో చాలా టైం ఉండిద్ది కదా. ఇంక ఈలోపు కళ్యాణ కట్టకి అంతా వెళ్ళేసి కత్తెరలు మా అబ్బాయికి తల వెంట్రుకలు అయితే ఇవ్వాలి. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని కళ్యాణ కట్టకైతే బయలుదేరామండి. కళ్యాణ కట్టలో కూడా అండి 3 కళ్యాణ కట్టలకు వెళ్ళామండి. ఎక్కడా కూడా లోపల మొదలు పెడితే రోడ్డు వరకు క్యూ ఉన్నారనమాట. ఇంకా ఈ రోజుకి అయ్యిద్దో లేదో అనుకున్నాం. అది కూడా ఇంకెక్కడో కొంచెం అవతల చిన్న కళ్యాణ కట్ట కొంచెం ఫ్రీగా ఉందన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళేసేసాము చిన్నగా నడుచుకుంటా. ఇంకా లగేజ్ కూడా దగ్గర పెట్టి ఇంకా రూమ్ అలాట్ కాలేదు కాబట్టి ఈ రూము అలాట్ అయ్యేలోపు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, అసలే మనకి దర్శనం టికెట్లు లేవు. రూమ్ అలాట్ అయ్యేలోపు మనం కత్తెరలు ఈ పనులన్నీ ముగించేసుకొని ఇంకా తర్వాత అయితే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోదాము అని మా వారైతే ముందైతే ఇంకా కళ్యాణ కట్టకైతే వెళ్ళామండి. ఇదిగోండి క్యూలో కూర్చోన్నమాట. మా వారు నేను మా అమ్మాయి అయితే కత్తెరలు ఇచ్చేసాం. మా అబ్బాయికి అయితే వెంట్రుకలు అయితే ఇచ్చేసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా తొందరగా ఫాస్ట్గా ఎక్కువ టైం కూడా లేదు. ఇంకా మాకేంటంటే మెయిన్ దర్శనం టోకెన్లు లేవు కదా, దానివల్ల ఇబ్బంది పడతామని ఇంక ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి రూమ్ దగ్గర నుంచి ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్గా అయితే సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. సర్వదర్శనంలోకి వెళ్తే అదొక అమ్మో, అది అసలు చెప్పలేమండి, అంత ఇబ్బంది పడిపోయామన్నమాట. అస్సలు దర్శనం టికెట్లు ఉంటేనేనండి అసలు ఆ రోజు సాటర్డే సండే అవ్వటం, అదే కాక సమ్మర్ హాలిడేస్ అవ్వటము చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అసలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరికీ ఇప్పుడు 10th రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. రిజల్ట్స్ అన్నీ వచ్చేసి ఫుల్ రష్గా ఉన్నారనమాట. ఇంకా అది కాక సండే సాటర్డే హాలిడేస్ కాబట్టి ఇంకా రష్గా ఉందన్నమాట. పసిపిల్లలతో వచ్చేవాళ్ళు ఇంకేదన్నా సపరేట్గా వెహికల్ పెట్టుకొని ఏదైనా దర్శనం టికెట్స్ అలా వస్తే మాత్రం సేఫ్ అండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇంకా మేమైతే ఇంకా అట్లాగా రూమ్ ఇచ్చేసారు. రూమ్కి వెళ్ళిపోయేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా స్నానం అది చేసుకొని రెడీ అయిపోయాము. స్నానం అది చేసి రెడీ అయిపోయి ఇంకా నేనైతే మెడలో నల్లపూసలు కూడా ఇంకా నా బ్లాక్ బీడ్స్ నల్లపూసలు కానీ ఏం వేసుకోలేదు. ఇంకా హడావిడిగా రెడీ అయిపోయి దర్శనం క్యూ లైన్లోకి అయితే ముందు వెళ్ళిపోతున్నామండి. ఇంక ఇక్కడ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతే సర్వదర్శనానికి వెళ్ళాం కదండి, అస్సలు అమ్మో ఇంకా అది చెప్పడానికి లేదనమాట. మనకి వెయిటింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, కాంప్లెక్స్లోకి ఉంచేశారు జనాలందరినీ. అసలు ఆ రోజు అయితే 300 రూపాయల టికెట్స్ వాళ్ళు కానివ్వండి, మామూలు దర్శనం ఏమీ లేవు, అన్నీ క్యాన్సిల్ చేసేసారంట. అంత రష్గా ఉండేసరికి జనము ఇంకా 300 రూపాయల టికెట్స్ వాళ్ళు కూడా ఆ రోజు 300 రూపాయల టికెట్స్ వాళ్ళు కూడా ఎక్కువ లేరంట. అసలు నడిచే వాళ్ళకు కూడా టోకెన్స్ లేవంట. నడక ద్వారా వచ్చే వాళ్ళకి కొంచెం ఫ్రీగా దర్శనం అయ్యిద్ది అనుకుంటాం కదా, ఆ రోజుకి నడిచి వచ్చే వాళ్ళకి కూడా టోకెన్స్ లేవండి. అందరినీ ఒకే లైన్లో వేసారనమాట. అందరినీ ఒకే కంపార్ట్మెంట్లో వేసేసారు. ఇంకా కంపార్ట్మెంట్లో వేసేస్తే ఇంకా అదొక చూడండి, మధ్యాహ్నం మొదలుకొని నైటు మాకు చూపించిన టైం అయితే మరుసటి రోజు నైట్కి 11:30కి మాకు దర్శనం అని చూపించారండి. ఇంకా చూడండి, మాకు ఇంకేం అర్థం కాలేదన్నమాట. మేము చూస్తే మరుసటి రోజు ఉదయానికి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. మళ్ళీ మా అబ్బాయికి ఊరికి వెళ్ళాల్సిన జర్నీ ఉంది. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎలాగైతే అలాగైంది అనుకున్నాము. ఇంకా కంపార్ట్మెంట్లోనే ఉన్నాము. ఇంకా కంపార్ట్మెంట్లో మనకి టిఫిన్స్ అవి పెడుతుంటారు కదా, ఇంకా టిఫిన్ కూడా సాంబార్ రైస్ అవి ఇస్తుంటారు, అవి తినేసాము. ఇంకా కంపార్ట్మెంట్లో ఉండిపోయాము. ఇంకెట్లాగట్లా దేవుడి దేవులండి ఆ రోజు నైట్కి అయితే మమ్మల్ని 11:30కి ఆ రోజు నైట్కి 11:30కి దర్శనానికి వదిలేస్తారండి. అదొక్కటి మాత్రం ప్లస్ పాయింట్ అయిపోయింది.
అనుకోలేదు అసలు ఆ రోజు దర్శనం అయ్యిద్ది అనుకోలేదు. చాలామంది అయితే కంపార్ట్మెంట్లో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరుసటి రోజు దర్శనం అంటే మా కొల్ల కాదని అంత దూరం వచ్చి కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే దేవుడికి దండం పెట్టుకొని ఎట్లాగైతే అట్లాగైపోయింది. ఇంకా మా కాడ ఫోన్లు కూడా లేవు. ఫోన్లు అయితే మనం లాకర్కి ఇచ్చేస్తాం కదా, ఫోన్లు కూడా లేవు. ఫోన్లన్నీ లాకర్కి ఇచ్చేసాం. టికెట్స్ ఏమి క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఇంకా సరే ఎట్లాగైతే అట్లాగైంది అనుకొని కంపార్ట్మెంట్లో ఉన్నాము. వెయిటింగ్ రూమ్లో ఉన్నాను అనమాట. దర్శనానికి ఎట్లా దేవుడి దేవలు 11:30కి వదిలారండి. దర్శనం మాత్రం నెంబర్ 1గా అయిందండి. ఇవన్నీ ఈ ఇబ్బందులన్నీ ఒక ఎత్తు. అందుకే దేవుడు పరీక్ష పెడతాడేమో మనల్ని. నువ్వెంత కష్టపడతావో నా దర్శనం అంత బాగా అయిద్దని దేవుడు మరి పరీక్షిస్తాడో ఏమో. నాకైతే అర్థమైందండి. ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతామో మనం తిరుపతిలో, ఆ దేవుడి దర్శనం మాత్రం అంత బాగా అయిద్దండి. మాకైతే దేవుడి దర్శనం మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి. అసలు అంత బాగా దర్శనం అయిపోయింది. ఇంకా మాతో లాస్ట్ అనమాట. ఇంక మమ్మల్ని దర్శనానికి వదిలారు. ఇంకా కంపార్ట్మెంట్లన్నీ ఆపేసేసారు. ఇంకా అన్నీ ఇంకా సుప్రభాత సేవ ఇంకా అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. మమ్మల్ని వదిలేసి ఇంకా ఆపేశారంట. ఇంకా అదొక హ్యాపీ అయిపోయిందనమాట. దర్శనం మాత్రం బాగా అయిపోయింది. స్వామినైతే 2 కళ్ళు చాలలేదండి. ఇంకా స్వామివారిని అయితే మళ్ళీ మరుసటి రోజుకి రెడీ చేస్తున్నారనమాట. అలంకారం అంతా తీసేసి మళ్ళీ కొత్త పూలన్నీ వేసేసి రెడీ చేస్తా స్వామివారిని అయితే కళ్ళకు నిండుగా చూసుకొని దర్శనం నుంచి బయటకు వచ్చేసామండి. చూస్తున్నారు కదా అసలు జనం ఎట్లా ఉన్నారు. ఇంకా మనకి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్లో కూడా మొత్తం క్లోజ్ చేస్తారు. అన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. కర్పూరం వెలిగించే కాడ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. అసలు అక్కడ కూడా వెలిగించుకోవడానికి అవ్వలేదు. ఇంకా మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ముందు, ఆ టెంపుల్కి ముందు అయితే అందరు ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఒత్తులైతే వెలిగించుకుంటున్నారు. నేను కూడా ఇంకా అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని ఆ కొబ్బరి దీపారాధన అయితే చేసుకున్నాను. కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసేసి దీపారాధన చేసుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాను. పిండి దీపం పెట్టుకోవడానికి అయితే అవ్వలేదండి. సరే ఇంకెట్లాగైతే అట్లాగే ఇంకంతా దేవుడి చిత్తం అనుకొని ఇంకా అయినంత వరకే మనకు ప్రాప్తం అనుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇంకా సుప్రభాత సేవ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా అవన్నీ ఇంటి గుడి ముందు కూర్చున్నాం ప్రశాంతంగా. మేము లోపల నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 3 అయిపోయిందండి. మేము బయటకు వచ్చాము. అట్లాగా ఇంకా మళ్ళీ ఇంకంతా ఆపేసేసి సుప్రభాత సేవ ఇంక అన్నీ స్టార్ట్ చేశారనమాట. సాంగ్కి అయితే ఇంకా అవన్నీ వింటూ కొంచెంసేపు అయితే టెంపుల్ ముందు ప్రశాంతంగా కూర్చున్నామండి. చాలాసేపు కూర్చున్నాము. ఇంకా అక్కడైతే ఇంకా అన్నీ చూసుకుంటా నిదానంగా అయితే ఇంకా టైం అయితే చాలా అయిపోయింది. పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా ఆ టైంలో ఏం తింటాంలే అనేసి ఇంక పిల్లలకి నేను ఇప్పించేద్దామని పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసామని. షాపింగ్ కూడా నాకు అసలు అయితే ఏం ఇంట్రెస్ట్ కలగలేదండి. షాపింగ్ కూడా అసలు ఏం చేయలేదన్నమాట. కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే బేరం చేశాను కానీ నాకైతే అసలు బేరం కుదరలేదండి. ఇంకా కొన్ని ప్రమిదలు అవి ఇవి తీసుకున్నాను కానీ అసలు ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ కలగలేదు. తీసుకుందామని అసలు ఇంట్రెస్ట్ కలగలేదు అనమాట. ఇంకా అట్లా ఇంకా చిన్నగా రూమ్కి వచ్చేసేసి ఇంక పడుకొని ఉదయాన్నే ఇంకా రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ 8:30 9 గంటలకల్లా కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చేసాము. మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ కిందకు వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకా టిఫిన్ చేసేసాము. ఇంకా కింద రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ చేసేసి ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకా నేనైతే ట్రైన్లో ఎక్కితే ఉదయం పూట అయితే అస్సలు నిద్రపోనండి, చాలా తక్కువ. ట్రైన్ జర్నీని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. చక్కగా అవి ఇవి తింటా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా మా పిల్లలు మా వారు అయితే చక్కగా నిద్రపోతూ ఉన్నారు. నేనైతే అస్సలు నిద్రపోను. కిటికీ పక్కన కూర్చొని చక్కగా అన్నీ అవి ఇవి తింటా ట్రైన్ జర్నీని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎప్పుడు అంతే చక్కగా ముందు జర్నీని ఎంజాయ్ చేస్తాను. ఇంక ఇలాగ కూర్చొని తింటా ఉన్నాను. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈసారి అయితే ఎన్నోసార్లు వెళ్ళామండి తిరుపతికి. ఎప్పుడు వెళ్తున్నాం తప్పకుండా కనీసం మినిమం సంవత్సరం 2 సార్లు మాత్రం తప్పకుండా తిరుపతి వెళ్తుంటాము. కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు మాత్రం పడలేదండి. తప్పకుండా పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అన్నీ ముందుగా టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని రూము అన్నీ ఉండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారండి. ఈసారి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయినా దేవుడి దర్శనం మాత్రం బాగా అయిందండి. అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మిగతాయి మాత్రం ఈసారి వెళ్ళినప్పుడైనా మిగతాయి చేసేసుకోవచ్చు అన్నట్లయితే ఫీల్ వచ్చేసింది అనమాట. దేవుడిని కళ్ళారా చూసేసరికి దేవుడిని ప్రశాంతంగా అంత మంచి దర్శనం అయిపోయిందనమాట. అంత ప్రశాంతంగా దేవుడిని చూసుకొని ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో గడిపేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు నైట్కే మళ్ళీ మా అబ్బాయికి అయితే మళ్ళీ జర్నీ ఉందండి. మరుసటి రోజుకి మళ్ళీ అబ్బాయికి కావాల్సినవి అన్నీ రిటర్న్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి. కావాల్సినవన్నీ థింగ్స్ అన్నీ షాపింగ్ అంతా ఉందన్నమాట. ఇంక అందువల్లే మెయిన్ హడావిడి పడింది ఊరి నుంచి రావడానికైతే.
ఇంకా షాపింగ్ అది కూడా నాకైతే ఇంట్రెస్ట్ ఏం కలగలేదు. పిల్లలకి కూడా మా అమ్మాయికి కొన్ని కావాల్సింటే అవి ఇప్పించేసాను. ఇంకా లడ్డులు అవి తీసుకున్నాను. ఇంకా అక్కడ మనకి సాంబ్రాణి కడ్డీలు అమ్ముతారు కదా, అవైతే నాకు చాలా ఇష్టము. అవైతే తీసుకున్నానండి కొన్ని ప్యాకెట్లు. ఇంకా అవి తీసుకొని ఇంకా ఇంకేం షాపింగ్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. మా వారు ఏమైనా తీసుకో అంటున్నారు కానీ నాకే ఇంకా ఆ టైంలో ఇంకా ఇంట్రెస్ట్ ఏం కలగలేదండి షాపింగ్కి. ఇంకా ఈసారి వచ్చినట్టు మాత్రం తప్పకుండా బ్రాస్ ఐటమ్స్, ప్రమిదలు అవన్నీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈసారి తప్పకుండా తీసుకుంటానండి. ఎందుకో ఈసారి ఇంట్రెస్ట్ కలగలేదు, బేరం కుదరలేదులేండి ఎక్కువ. నేను ఒక రేటుకి అడిగితే వాళ్ళు ఒక రేటు చెప్తే నేను ఒక రేటుకి అడిగాను అనమాట. నేను బేరం కుదరలేదు. పెద్దవి ప్రమిదలు ఉంటాయి కదా మనకి, పెద్దవి అవి తీసుకుందాం అనుకున్నాను. చాలా బేరం చేశాను కానీ ఆ టైంలో ఇంకా చాలా షాపులు అయితే మూసేసాయి. కొన్ని షాపులు తెరిచి ఉండేసరికి వాళ్ళైతే ఎక్కువ రేట్లు అయితే తగ్గించలేదు. ఇంకా నాకే తీసుకోవాలనిపించలేదు. ఇంకా అందువల్ల అయితే ఈసారి తీసుకుందాంలే అనేసి ఇంకా షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. ఇంక ఇలా అయితే తిరుపతి ప్రయాణం అయితే ఈసారి ఎలా అయిందండి, దర్శనం మినహాయించి మిగతా అన్నీ కొంచెం ఫ్లాప్ అయినాయి అనే చెప్పాలి. ఇంక ఇలా అయితే మనం మెయిన్ వెళ్ళేది స్వామిని దర్శనం చేసుకోవడానికే కదా, ఆ దర్శనం మాత్రం మాకు బాగా అయిందండి ఈసారి మాత్రం. తప్పకుండా ఇంక ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నడిచి వెళ్ళాలి. మెట్ల పూజ అదంతా ఉందండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా. ఇవి మాత్రం చెల్లించుకోవాలండి. ఇంకా మనం అనుకున్నవి ఏదైనా స్వామికి తప్పకుండా ఇంక చెల్లించాల్సిందేను. ఇంకా తిరుపతి అంటే మనకు అదొక ఎమోషన్ కదా, తప్పకుండా ఇంకా అదొక మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళి వచ్చామంటే మనం అనుకున్నప్పుడు మనం అనుకుంటే వెళ్ళలేమంటండి. ఆ స్వామి ఎప్పుడు మనల్ని రప్పించుకోవాలనుకుంటాడో అప్పుడైతే మనం వెళ్తామంట. మనకి ప్రవచనాల్లో వింటూ ఉంటాను నేను. పెద్ద వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు, గురువు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం వెళ్ళాలంటే వెళ్ళలేము, ఆ స్వామి మనల్ని రప్పించుకోవాలి అనుకుంటే రప్పించుకుంటారు అంతేనని చెప్తూ ఉంటారు. నాకు అదే గుర్తొచ్చిందండి. ఇంక ఇలా అయితే మా తిరుపతి జర్నీ అయితే ఇలా అయిపోయిందనమాట. కొన్ని స్ట్రగుల్స్ తోటి కొంచెం హ్యాపీగా, కొంచెం సఫరింగ్గా అయితే ఇలాగైతే ఫీల్ అయ్యాము. ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా తిరుపతి జర్నీ అంతా పూర్తి చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.